నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన మొదటి అప్డేట్. ఒరిస్సాలోని పూరిలో జరుగుతున్న రథయాత్రలో అక్కడి గుండిచా దేవాలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు మరియు 50 మంది గాయపడ్డారు. తర్వాత అప్డేట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గురించి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మరోసారి మన దేశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను మరోసారి మన భారతదేశం కనుక పాకిస్తాన్ పై దాడి చేస్తే వాళ్ళ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని, మన భారతదేశం ప్రాంతీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని, అయినా కూడా పాకిస్తాన్ మాత్రం ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతోందని మరియు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేస్తుంటే మన భారతదేశం పెంచి పోషిస్తోందని, పాకిస్తాన్ పరిపక్వంగా ఆలోచిస్తుందని వింత వ్యాఖ్యలు చేశారు. తర్వాత అప్డేట్ యశ్ దయాల్ గురించి. ఆర్సీబీ క్రికెటర్ యశ్ దయాల్ పై హజియాబాద్ కు చెందిన ఓ యువతి అత్యాచారం ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ యూపీ సీఎం ఆన్లైన్ గ్రీవెన్స్ సెల్ లో ఆమె ఫిర్యాదు చేశారు. తర్వాత అప్డేట్ మోదీ గారి గురించి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో మన దేశంలో 95 కోట్ల మంది లబ్ధి పొందారని మన్ కీ బాత్ లో మోదీ గారు అన్నారు. మరియు మన దేశంలో 64% మంది సామాజిక భద్రత పొందుతున్నారని అన్నారు. మరియు మన దేశాన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ట్రకోమా రహిత దేశంగా WHO ప్రకటించిందని, ఇందుకు కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తర్వాత అప్డేట్ పాకిస్తాన్ గురించి. నిన్న పాకిస్తాన్ లోని వజీరీ స్థానాల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 13 మంది మృతి చెందారు. ఈ కారణంగా పాకిస్తాన్ ఇందులో మన భారతదేశం హస్తముందని ఆరోపించింది. దీనికి మన భారతదేశ విదేశాంగ శాఖ పాకిస్తాన్ ఆర్మీ చేసిన ప్రకటనను మేము గమనించామని, అలాంటి నిరాధారణమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.